హాయ్ అందరికీ నమస్కారం. మరి కాసేపట్లో ఒక వ్యక్తి అమెరికా నుంచి ఢిల్లీలో దిగబోతున్నాడు. అతని కోసం బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, మార్క్స్మెన్ అనే ఒక అత్యాధునిక ఎటువంటి దాడినైనా తిప్పికొట్టగలిగే తప్పించుకునే ఒక వెహికల్. అదే సమయంలో కొన్ని పదుల సంఖ్యలో సాయుధ వాహనాలు, అలాగే స్వాట్ కమాండోస్ వాహనాలు, ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు, ఇట్లా అత్యంత భద్రత నడుమ ఒక వ్యక్తిని, అమెరికా నుంచి వస్తున్న వ్యక్తిని రిసీవ్ చేసుకోవడానికి ఈ భద్రతా బలగాలన్నీ రెడీ అయిపోయాయి. ఎవరా వ్యక్తి? చాలా గొప్పవాడా అంటే కాదు, నరరూప రాక్షసుడు. 2008 నవంబర్ 26వ తారీఖున జరిగిన ముంబై మారణ హోమానికి సూత్రధారి. అతని పేరే తెహవూర్ హుస్సేన్ రాణా. అతన్ని ఇప్పుడు అమెరికా ప్రభుత్వం 16 ఏళ్ల ప్రయత్నాల తర్వాత భారతదేశానికి అప్పగించింది. అతను రాబోతున్నాడు. అందుకే అత్యంత పకడ్బందీ అయిన భద్రత నడుమ అతన్ని ఎన్ఐఏ కేంద్ర కార్యాలయానికి తీసుకుపోతున్నారు. ఆ కేంద్ర కార్యాలయాల్లో ఎన్ఐఏ అతన్ని విచారించబోతోంది. ఈ సూత్రధారి మీరేనా, లేకపోతే మీ వెనుకున్న లష్కరే తొయ్యబానా? లష్కరే తొయ్యబాకి సంబంధించి ఎవరు వెనక సపోర్ట్ చేస్తున్నారు, ఫండ్ ఎవరు సమకూరుస్తున్నారు, పాకిస్తాన్ పెద్దల ప్రమేయం ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెహవూర్ హుస్సేన్ రాణా నుంచి తెలుసుకునే ప్రయత్నం భారతదేశ ప్రభుత్వం చేయబోతా ఉంది. అయితే ఆల్రెడీ అమెరికాలో అతనికి శిక్ష పడింది కదా, అమెరికా ఆల్రెడీ అతనికి శిక్ష వేసింది. మళ్ళీ భారతదేశం ఏం చేస్తుంది అని. కానీ అమెరికాలో అతనికి శిక్ష పడింది. డెన్మార్క్లో ఒక ఉగ్రవాద కార్యకలాపాలు చేయటానికి వెళుతున్న క్రమంలో అతన్ని పట్టుకున్నారు. అక్కడ వాళ్లకు శిక్ష వేశారు. అక్కడ ఏం వేశారంటే 2009లో వీళ్ళని అమెరికా షికాగో ఎయిర్పోర్ట్లో వీళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ఇతన్ని, అలాగే డేవిడ్ కోల్మన్ హెడ్లీ, వీళ్ళిద్దరు మిత్రులు, ఇద్దరు కూడా సూత్రధారులే. ముంబై పేలుళ్ళకి, ముంబై మారణ హోమానికి వీళ్ళిద్దరే సూత్రధారులు. అలాగే డెన్మార్క్లో కూడా ఉగ్రవాద దాడి చేయటానికి వెళుతున్న క్రమంలో వీళ్ళిద్దరిని అదుపులు తీసుకున్నారు. ఇందుకే డెన్మార్క్లో ఎందుకు చేస్తున్నారంటే జిల్లాండ్ పోస్టిన్ అనే ఒక పత్రికా కార్యాలయం మీద దాడి చేయడానికి వెళుతున్నారు. ఆ పత్రిక ఏం చేసింది అంటే మహమ్మద్ ప్రవక్త గురించి ఒక కార్టూన్ వేసింది. దానికి నిరసనగా, ప్రతీకార దాడి కోసం వాళ్ళు డెన్మార్క్ వెళుతున్న క్రమంలో వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. 2009లో అదుపులోకి తీసుకుంటే 2013లో కోర్టులు తుది తీర్పిచ్చాయి. ఆ తీర్పు ప్రకారం 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష వీళ్ళిద్దరికి విధించడం జరిగింది. అయితే 2009 నుంచి కూడా భారత ప్రభుత్వం ఇతన్ని అప్పగించండి తెహవూర్ హుస్సేన్ రాణా అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆ ప్రయత్నాలు సఫలమైనవి. ఇది అతిపెద్ద దౌత్య విజయం అని చెప్పేసి విదేశీ రంగ నిపుణులు చెప్తా ఉన్నారు. సో అతన్ని భారతదేశానికి తీసుకొస్తున్నారు. ఆ రోజు ఎవరు మర్చిపోలేరు. మన కళ్ళ ముందే కదలాడుతున్న సంఘటన అది. నవంబర్ 26, 2008. ఆ రోజు ఒక 10 మంది ఉగ్రవాదులు భారతదేశంలోకి చొరబడి ముంబైలోకి ప్రవేశించి వివిధ ప్రాంతాల్లో మారణ హోమం సృష్టించారు. విచక్షణారహితంగా కాల్పులు చేశారు. ఆ కాల్పుల్లో 166 మంది సాధారణ పౌరులు చనిపోయారు. వీళ్ళలో విదేశీ పౌరులు కూడా ఉన్నారు. సో 166 మంది సాధారణ పౌరులు చనిపోయారు. అలాగే ఒక 18 మంది భద్రతా దళాలు చనిపోయాయి. దాదాపు 24 గంటల పాటు ఏకధాటిగా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఒక్కొక్కళ్ళని పట్టుకునే 10 మంది ఉగ్రవాదులు, ఒక్కొక్కళ్ళు ఇద్దరేసి 5-6 చోట్లకు వెళ్ళారు. ఒకళ్ళు ఒక టాప్ 5 స్టార్ హోటల్లో ప్రవేశించిన ఒక 3-4 దుండగులు విచక్షణారహితంగా అత్యంత ఎక్కువ మందిని చంపారు. అక్కడ చంపిన తర్వాత ఈ భద్రతా దళాల కాల్పుల్లో హేమంత్ కర్కరే అనే ఒక ఆయన ఉన్నారు. ఆయన నేతృత్వం వహించారు. ఆయన కూడా చనిపోయాడు ఈ ఆపరేషన్లో. సో ఆ 18 మందిలో ఆయన కూడా చనిపోయాడు. ఆ తర్వాత పోలీసుల కాల్పుల్లో అటువైపు 10 మంది ఉంటే 10 మందిలో 9 మంది చనిపోయారు. ఒక్కడిని ప్రాణాలతో పట్టుకున్నారు. వాడే అజ్మల్ కసబ్. ఆ కసబ్ అనే పదమే ఇవాళ ఒక కసాయి అనిపిస్తుంది అనమాట. అంతటి మారణ హోమాన్ని సృష్టించారు వాళ్ళు. ఆ కసబ్ని తీసుకొచ్చిన తర్వాత అతన్ని విచారించి అతనికి మరణశిక్షణ వేసే అది ఉరిశిక్ష అమలు కూడా చేశారు. అయితే దీని వెనక సూత్రధారులు ఎవరు అనేది తెలియాలి. ఇంకా పై స్థాయిలో తెలియదు. అజ్మల్ కసబ్ అనేవాడు ఏంటో ఒక కుర్రోడు. వాడు కేవలం డబ్బులు కాసిపడో, లేకపోతే ఒక ఎమోషనల్గా జిహాద్ అనే ఒక భావనకు వాడు బందీ అయ్యి ఇంటి దగ్గర, నేను ఇట్లా ఉగ్రవాద శిబిరాల్లోకి వస్తే ఇంటి దగ్గర ఫ్యామిలీ బాగా బతుకుతుందిలే, డబ్బులు పంపిస్తారన్న ఉద్దేశంతో వాడు ఇక్కడికి వచ్చాడు. కానీ
వాటి వెనకున్న పెద్ద తలకాయలు ఎవరో తెలియాలంటే అజ్మల్ కసబ్కు తెలియదు. ఈ తెహవూర్ హుస్సేన్ రాణా మాత్రమే ఇవి చెప్పగలడు. అందుకే భారతదేశం చాలా రోజులుగా వాడి కోసం వెతుకుతా ఉంది. సో వెతకడం కాదు, అమెరికా ప్రభుత్వాన్ని అర్థిస్తూనే ఉంది. కానీ అమెరికా ప్రభుత్వం దగ్గర వీళ్ళు 2 నేరాలకు పాల్పడినట్టుగా ప్రూఫ్స్ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, వాళ్ళు ఒప్పుకున్నారు కూడా. దాని మీద అమెరికా ప్రభుత్వం 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఆ జైలు శిక్ష డెన్మార్క్ నేరానికి గాను విధించింది. అయితే భారతదేశం అడుగుతున్నది ఏంటంటే, ఇక్కడ మాకు పంపిస్తే మేము విచారణ చేసుకొని మేము ఇక్కడ శిక్షిస్తామని భారతదేశం అడుగుతోంది. ఎట్టకేలకు ఇవాళ అది సాకారమైంది. తెహవూర్ హుస్సేన్ రెహమాన్ ఎవరు ఇంతకీ, తెహవూర్ హుస్సేన్ రాణా ఎవరు ఇంతకీ అంటే, పాకిస్తాన్లో పుట్టాడు, పాకిస్తాన్ ఆర్మీ స్కూల్లో అతను చదువుకున్నాడు, ఎంబీబీఎస్ చేశాడు. ఎంబీబీఎస్ చేసిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీలో అతను వైద్యాధికారిగా పనిచేశాడు. ఎవరైతే యుద్ధంలో గాయపడతారో ఆ సైనికులకందరికీ కూడా వైద్య సేవలు అందించాడు. సుదీర్ఘకాలం పనిచేసిన తర్వాత 1997లో రిటైర్ అయిపోయిన తర్వాత 1997లో తన భార్య కూడా డాక్టరే, దంపతులు ఇద్దరు కలిసి వాళ్ళు కెనడా వెళ్ళారు. కెనడాలో 4 ఏళ్ల తర్వాత అంటే 2001లో శాశ్వత పౌరసత్వం కెనడాలో వచ్చింది. ఆ తర్వాత అమెరికాకు షిఫ్ట్ అయ్యారు. అమెరికాలో షికాగోలో ఒక ఇమిగ్రేషన్ ఆఫీసు, ట్రావెల్ ఆఫీసు పెట్టుకున్నారు. ఆ ట్రావెల్ ఆఫీస్ పెట్టుకున్న దరిమిలా ఇక్కడ డేవిడ్ కోల్మన్ హెడ్లీ అని పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్త ఇద్దరు కలిసి ఉగ్రవాద కార్యకలాపాలు చేయడానికి దోహదపడింది, దారి తీసింది. అయితే ఈ డేవిడ్ హెడ్లీ అనేవాడు అతనికి ఒక ముస్లిం పేరు కూడా ఉంది, దావూద్ అనేది ఒక పేరు కూడా ఉంది. అతను ఏం చేశాడంటే 2002 నుంచి 2005 వరకు పాకిస్తాన్ శివారులో ఉన్న లష్కరే తయ్యబా ఉగ్రవాద శిబిరాల్లో శిక్షణ పొందాడు. అతను శిక్షణ పొందిన తర్వాత 2005లో భారతదేశానికి వచ్చాడు. భారతదేశంలో ఎవరైతే స్లీపర్ సెల్స్గా ఉంటారో వాళ్ళందరికీ సంబంధించిన మేనేజ్మెంట్ సూపర్విజన్ చేశాడు కొంతకాలం. ఆ తర్వాత మళ్ళీ అమెరికా వెళ్ళిపోయాడు. అతను కూడా షికాగోలో ఉంటాడు. పాకిస్తానీ అమెరికన్ అతను. సో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఈ డేవిడ్ హెడ్లీకి ఒక ఆపరేషన్ అప్పగించింది ఈ లష్కర్ తయ్యబా. అదేంటంటే భారతదేశంలో విచక్షణారహితంగా కాల్పులు జరపాలి, ఒక పెద్ద ఉత్పాతాన్ని క్రియేట్ చేయాలని చెప్పేసి అతనికి మిషన్ అప్పగించింది. ఆ మిషన్ అప్పగించిన దరిమిలా అతను ఈ తెహవూర్ హుస్సేన్ రాణాతో చేతులు కలిపి ఇద్దరు కలిసి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించారు. 2006 నుంచి ఈ దాడి జరిగేంత వరకు పలుమార్లు వాళ్ళు ముంబైకి వస్తూ పోతూ ఉండేవాళ్ళు. ముంబైలో రెక్కీ నిర్వహించారు. అత్యంత సమర్థంగా జనసమర్థం ఉన్న ప్రాంతాలేవి, ఎక్కడైతే ఎక్కువ మందిని చంపగలమనే అంశాలు వాళ్ళు రెక్కీ నిర్వహించుకున్నారు. అలాగే భారతదేశంలోకి ఉగ్రవాదులను ఏ రకంగా చేరవేయాలి ఇవన్నిటికి సంబంధించి ఒక బ్లూ ప్రింట్ని, ఎందుకంటే సైనికుల్లో పనిచేశాడు కాబట్టి, ఆర్మీలో పనిచేశాడు కాబట్టి అతనికి మరింత రాటుదేలి ఉంటాడు అతను ఆ విషయాల్లో రాణా. అందుకే ఆ రాణా సహాయంతో మొత్తం ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా వేసుకున్నారు. ఆ రకంగానే వాళ్ళు అమలు పరిచారు. 166 మంది ప్లస్ ఒక 18 మంది చావుకు కారణమయ్యారు. అయితే మొత్తం మీద ఈ డేవిడ్ హెడ్లీ అనేవాడు కీలకం కదా, వాడికే కదా ఫస్ట్ లష్కర్ తోయబా అప్పగించింది. మరి వాడిని వదిలేసి కేవలం రాణాను మాత్రమే భారతదేశం ఎందుకు అడుగుతోంది అంటే, ఈ డేవిడ్ హెడ్లీ అనే అతన్ని మాత్రం ప్రభుత్వానికి అప్పగించే అవకాశం లేదని అమెరికా తేల్చి చెప్పింది. కారణం ఏంటంటే, వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఇతను అప్రూవర్గా మారిపోయాడు. డేవిడ్ హెడ్లీ అప్రూవర్గా మారిపోయి ఈ తెహవూర్ హుస్సేన్ రాణా చేసిన పనులన్నింటిని కూడా పూసగుచ్చినట్టు చెప్పాడు. సో మొత్తం ఒప్పుకున్నందుకు గాను ఒక ఒప్పందం ప్రకారం అతను అప్రూవర్గా మారాడు. ఆ ఒప్పందం ఏంటంటే, భారతదేశానికి కానీ పాకిస్తాన్కి కానీ డెన్మార్క్ కానీ అతన్ని అప్పగించకూడదు, అమెరికాలోనే అతనికి శిక్ష వేయాలి. ఈ ఒప్పందం ప్రకారం మాత్రమే అతను అవన్నీ కూడా చట్ట ప్రకారం, అది ఒక చట్టంలో కూడా రాసుకున్నారట, ఒక ఒప్పంద పత్రం రాసుకున్నారట. దాని ప్రకారం అతను అప్రూవర్గా మారాడు కాబట్టి అతన్ని వదిలేసి ఇతన్ని మాత్రమే భారతదేశానికి అప్పగించింది. ఏదేమైనా అతను ఒక దేశ ప్రధానికి ఇచ్చినంత భద్రత నడుమ అతను తీసుకొస్తున్నారంటే ఎంత మన భారతదేశ భద్రతకు సంబంధించి అతను ఎంత సవాలు విసిరాడో మనకు అర్థమవుతోంది. ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా, అంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాదాపు గత 12 ఏళ్లుగా ఎక్కడ కూడా ఇలాంటి ఉగ్రవాద కార్యకలాపాల జాడైతే లేదు. కేవలం ఒక్క పుల్వామాలో తప్ప మిగతా ఎక్కడ కూడా ఇలాంటివి జరిగిన జాడ లేదు. పైగా ఎదురు వాళ్ళ శిబిరాల మీద కూడా దాడి చేసిన పరిస్థితి ఉంది మనం. సో కాబట్టి ఈ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వానికి మంచి పేరుంది. పైగా ఈ దౌత్యం కూడా నెరవేరింది. అతను ఇక్కడికి వస్తున్నాడు, వచ్చిన తర్వాత విచారించి అతని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు. అజ్మల్ కసబ్కే అక్కడ ఉరిశిక్ష వేశాడంటే ఖచ్చితంగా ఇతనికి కూడా ఉరిశిక్ష ఖాయమని న్యాయ నిపుణులు చెప్తున్నారు. అయితే ఉరిశిక్ష వేసే ముందు ఇతని నుంచి తెలుసుకోవలసిన అనేక విషయాలు ఉన్నాయి, సంచలన విషయాలు వెల్లడవుతాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో పాకిస్తాన్ పెద్దలు ఎవరెవరు హస్తం ఉన్నది, దీని వెనుక ఎవరు ఫండింగ్ చేశారు ఇత్యాది విషయాలన్నీ కూడా రాబట్టే అవకాశం ఉంది. ఇవే గనక నిజంగా బయటకు వస్తే
ఖచ్చితంగా దౌత్యపరంగా ప్రపంచంలో భారతదేశానికి పైచేయి అవుతుంది. తద్వారా పాకిస్తాన్ని దోషిగా నిలబెట్టేందుకు ఒక అద్భుతమైన అవకాశం భారతదేశానికి వచ్చే అవకాశం ఉంది. మరి చూద్దాం భారతదేశం ఈ మన ప్రభుత్వం, మన విచారణ వ్యవస్థ, మన ఎన్ఐఏ ఎంతవరకు ఇతన్ని విచారించి నిజాలు వెలుగులోకి తెస్తుందో మనం చూడాలి.